వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెషింగ్ స్టాక్ తో హై. రాష్ట్ర విభజన తర్వాత గత టీడీపీ పాలనలో 7,000 మెగావాట్ల సోలార్ విండ్ పవర్ ను రాయలసీమకు తీసుకొచ్చామన్నారు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే గత ప్రభుత్వ పాలకుడు 1 మెగావాట్ ఉత్పత్తి చేయలేకపోయారని తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాయలసీమలో విద్యుత్ ప్రాజెక్టులు వస్తున్నాయని అన్నారు. మనం రాష్ట్ర విభజన అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 మెగావాట్లు సోలార్ విద్యుత్తుని విండ్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చాం. రాయలసీమ ప్రాంతంలో మనం పెట్టాం. తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఈ ప్రాంతంలో పుట్టాను, నేను రాయలసీమ వాసిని అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో 1 మెగావాట్ కూడా తీసుకురాలేదంటే అది సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం సోలార్ విండ్కు ఈ ప్రాంతంలో అనువైన ప్రదేశం తప్పకుండా తీసుకురావాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఇవాళ ఉద్యోగం ఇవ్వాలి, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాల అవకాశం కల్పించాలి, ఈ ప్రాంతం మంచి ప్రదేశం, చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇందాక చూసి ఉంటారు మీరు, ఇందాక టీవీలో ప్లే చేసినప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడారు. దాదాపు 500 గిగావాట్లు మన భారతదేశంలో తీసుకురావాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 100 గిగావాట్ల పైన మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తాం. రాయలసీమ ప్రకాశం జిల్లాల ప్రాంతం అనువైన ప్రదేశం, ఆ ప్రాంతాల్లో తప్పకుండా తీసుకొస్తాం అని చెప్పి తీసుకురావడమే కాకుండా